ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల పాటు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని, ఈ పర్వదినాల్లో క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరికి ప్రేమ, ఆప్యాయతలను పంచి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారని రెవరెండ్ డాక్టర్ జె శ్రీకాంత్ క్రిష్ తెలిపారు. ఇండియా ఎవాంజలిస్టిక్ అండ్ రిలీఫ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను ఒంగోలు క్లౌపేట 6వ లైన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాదిగా సంఘస్థులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. రెవరెండ్ డాక్టర్ కె సామ్రాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా రెవరెండ్ డాక్టర్ జె శ్రీకాంత్ క్రిష్ హాజరై క్రీస్తు వర్తమానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలపించిన యేసుక్రీస్తు పాటలు అలరించాయి. క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించి అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి జనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ కె సామ్రాట్, కమల, సామ్రాట్ ప్రసన్న, పరాక్రమ్, కె మాధురి, మరియన్, హోలీ ప్రిన్స్, హోలీ బ్రెసి, దైవ సేవకులు, సంఘస్థులు పాల్గొన్నారు. రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే క్రీస్తు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమైనా నిజంగా చూడండి, అందరూ పండగలు అంటే ఒకరోజు చేసుకుంటారు, ఒకరోజు పండగ ఉంటుంది అంతే, లేదా 10 రోజులు పండుగ ఉంటుంది. కానీ మనం మాత్రమే దేవుడికి స్తోత్రం నెల రోజులు చేసుకుంటాం. హల్లెలూయా. ఈ నెల రోజులు ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఇక్కడ అసలు ప్రతి రోజు కూడా ఒక పండగ దినం లాగానే మనకి ఉంటుంది. అంత పెద్ద పండగను మనకి ఇచ్చినటువంటి దేవాది దేవుడికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. సో మరి ఏమిటి ఈ క్రిస్మస్ గురించి కొత్తగా నేను చెప్పేది అయితే ఏమి లేదు, అందరికి ఇక్కడ తెలిసిందే. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అనే సంగతి ఇక్కడ ఆల్మోస్ట్ దైవ సేవకులు ఉన్నారు, సో మరి విశ్వాసం ఉన్నారు, అందరికీ తెలిసినటువంటి సంగతి. ఏమైనా అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీకు అందించడానికి మరి నేను ప్రేరేపించబడ్డాను. కనుక చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన జన్మించినప్పుడు ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి మనుషులు సమస్త మానవాళిని సూచిస్తున్నారు. ఏమైనా ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారు నిజంగా అప్పుడు డిసెంబర్ 25న ఆయన పుట్టలేదు లేదా పుట్టాడు, ఇది ఇప్పటికీ పెద్ద కన్ఫ్యూజన్ ఉంది కదా. డిసెంబర్ 25న యేసుక్రీస్తు వారు పుట్టారో లేదో మనకైతే అంతగా తెలియదు. కానీ మనము తేదీని కాదు కానీ ఆ సందర్భాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. వరము బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు, పరలోక రాజ్యమును, మరి పరలోక రాజ్యం అంటే యేసుక్రీస్తు వారే కదా. కాబట్టి ఆ స్వరము విని అనేకులు చాలా సంతోషించారంట. దానికి ముందుగా ఏమైందంటే మరి దేవుడికి స్తోత్రం. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే మరి యేసుక్రీస్తు యొక్క మరి మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే గనక ఆయన గురించి ఎన్నో ప్రాణులు ఈ లోకంలోనికి పంపించాడంట. కాబట్టి ఇక్కడ మనము క్రిస్మస్ రోజునటువంటి సందర్భాన్ని గనక మనం చూసినట్లయితే జనసంఖ్య వేసే కారణం చేత ఈ యొక్క యోసేపు మరియు యోసేపుకు ప్రధానం చేయబట్టు మరియా, ఏమైనా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కానీ పెళ్ళైతే కాలేదు. ప్రతి మనిషిలో నిలిపేస్తున్నారు. ఏ క్రైస్తవం అయితే, ఏ మిషనరీస్ అయితే భారతదేశానికి ఎంతో మేలు చేశారో, జీవాన్నే పోసేశారు. చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలా అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, భారతదేశంలో వివక్షణ కావచ్చు, పేదరికాన్ని కావచ్చు, అసమానత్వాన్ని కావచ్చు, ఇక్కడికి జీవాన్ని పోసింది ఎవరంటే ఈ భారతదేశానికి వచ్చేటువంటి క్రీస్తుని నమ్మిన క్రీస్తు సేవకులు. అవునా, ఆయన చేత పంపబడినటువంటి మిషనరీస్ ఇక్కడ రావటం వల్ల ఎంతో మంది లబ్ధి పొందారు, ఎంతో మంది ఆధ్యాత్మికంగా ఎన్నో మేలులు పొందుకున్నారు. మనం మాట్లాడుతుంటాం కదా, తల్లి పాలు తాగి ఒకరోజు మనం వచ్చిన తర్వాత ఆ రొమ్ముని తల్లి ఒళ్ళు ఉంటూనే ఉంటారు కదా. కాబట్టి చేసిన మేలు క్రైస్తవుల వల్లే భారతదేశానికి పెద్ద నష్టము అన్నట్టుగా ప్రతిరోజు ఎక్కడ చూసినా సరే సువార్త సభలు జరగాలంటే పర్మిషన్స్ కావాలి. ఈరోజు తిరిగి ఇంటికి వస్తామా అనేటువంటి గ్యారంటీ లేనటువంటి బ్రతుకులు బ్రతుకున్న పరిస్థితుల మధ్యలో ఈరోజు మనము ఉన్నాము. ఏమైనా ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ద్వేషము ఎక్కడ పెరిగిపోతుందో అక్కడ క్రీస్తు వస్తాడు. హల్లెలూయా. ఆనాడు కూడా అదే జరిగింది. ద్వేషము ద్వేషము ద్వేషము, రాజ్యానికి మధ్య ద్వేషము, మనిషికి మధ్య ద్వేషము, అన్న తమ్ముళ్ళ మధ్య ద్వేషము, అలాగా విపరీతమైన ద్వేషము పెరిగిపోతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది. సరే, ఆయన దేవుణ్ణి మరి మనుషులను దేవుడితో కలపడానికి వచ్చాడు. దానికి ముందు మనిషితో కలపడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఈ శత్రువును ప్రేమించు, నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాడి వైపుకు నీ ఎడమ చెంప కూడా చూపించుము,
నిన్ను మరి అతని కోసం నిన్ను హింసించే వారి వరకు ప్రార్థన చేయము అని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నీ పొరుగు వారిని ప్రేమించు, అతనితో సమానంగా ఉండుము అని ఇలాంటి ఒక బోధ చేసి ముందుగా మనిషితో ఆయన కలపడాన్ని ప్రారంభించాడు. పుడుతుందో అక్కడ యేసుక్రీస్తు వారు పుడతారు. నిజంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఒక వైపుగా చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది, కానీ ఇదేంటి ఇలా జరుగుతుంది రోజు రోజు క్రైస్తవుల పట్ల. ఏమైనా స్కూల్లో కూడా ఈరోజు మన మార్నింగ్ ఎక్కడ చూసా, ఈ స్కూల్లో ఇలాగే క్రిస్మస్ మీటింగ్లు చేసుకుంటే దాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి ఎటు చూసినా సరే, ఎక్కడ చూసినా సరే క్రైస్తవుల్ని అణిచివేయాలి అనేటువంటి దాడి చేయటంలో, హత్యలు చేయటంతో పోలిస్తే అదే కొలమానం అయితే నిజంగా క్రైస్తవులు దమ్ము లేని వాళ్ళే, నిజంగా క్రైస్తవులు చేతకాని వారే. మా మరో చెమ్ము చూపించమన్నారు. కాబట్టి ఏంటంటే వారు ద్వేషించిన వారిని ప్రేమిస్తామో తప్ప ఇంకేమో ధైర్యం ఏదైనా ఉందంటే క్షమించువాడే నిజంగా ధైర్యవంతుడు. వారి దాడి చేసిన ఎవరు తెలుసా? బలహీనుడు మాత్రమే గాయపరుస్తాడు, బలహీనుడు మాత్రమే. ఈ ఒక్క సువార్తని చెప్పండి అని మనందరికీ చెప్పాడు. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది అయితే ఉన్నారో, దేవుడికి నరుడికి మధ్య ఉన్నటువంటి ఆ పాప రుణము సంపూర్ణంగా చెల్లించబడింది అనేటువంటి ఈ సత్యాన్ని, ఈ సువార్త చెప్పండి అని మనందరికీ చెప్పాడు. కానీ మనమే ప్రకటించకుండా ఉంటే, మనమే మన ఇంటి పనులు బిజీగా ఉండిపోతే, మనమే మన సొంత పనుల్లో బిజీ అయిపోతూ ఉంటే, వీళ్ళందరూ చనిపోతూ ఉంటే, దేవుడు రేపు ఏమన్నా తెలుసు పక్కకు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ చచ్చిపోవడం కారణం నువ్వే అర్హత. అంత ఘోరమైన మాట మనం అనిపించుకున్నామా? కాబట్టి ఏం చేయాలి తెలుసా? సమయమందును అసమయమందును ఏం చేయాలంట? సమయమందును అసమయమందును వాక్యము ప్రకటించాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుడి చేతిలో వాడబడుదురు గాక. పచ్చి గాడిద, దవడ, ఎముక శత్రువులను చంపిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వృద్ధురాలు, యవ్వనులు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు దేవుడు రాజ్య వ్యాప్తిలో ఏదో రకంగా పనికొచ్చుదురు గాక. హల్లెలూయా. మీతో ఇప్పుడు చేయబోతున్న నూతన నిబంధన ఏంటంటే, నేనే నా చిత్తానుసారంగా మీ దోషముల విషయమై దయగలిగి మీ పాపములకు ఎన్నడూ నేను జ్ఞాపకము. మరోసారి చెప్పండి. నేనే నా చిత్తానుసారంగా మీ దోషముల విషయమై దయగలిగి మీ పాపములకు ఎన్నడమైన దేవుడు కాకుండా ఒక అబద్ధాన్ని ఆరాధించి వాయు చేతను పాపముల చేత చచ్చిన వారమే ఉండిన మన ఎడల సైతము దేవుడు తన మహాకృపను చూపించి హల్లెలూయా. ప్రతి మతము దేవుని ఎలా చేరుకోవాలో చెప్పుద్ది, కానీ క్రిస్టియానిటీ దేవుడే మన దగ్గరికి వచ్చాడని చూపిస్తుంది. హల్లెలూయా. ఏమైనా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, దేవుడే నీ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఇదే నిజమైన క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రైస్తవులు చేసుకున్నటువంటి ఒక మత పండగ కాదు. క్రిస్మస్ని ఎంతో ప్రేమించారు. దిస్ ఇస్ ద లవ్ స్టోరీ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ నాట్ ఎ హిస్టరీ, దిస్ ఇస్ హిస్ స్టోరీ. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు, మనటువంటి ముద్ర మనకు వేశాడు. ఈ లోకంలో నుంచి మనల్ని చాలా ప్రత్యేకపరిచాడు. అందుకే ఈ దేవుడు పరలోకం నుంచి చూస్తే మూడే గుంపులు చూస్తాడంట: యూదులు, అన్యజనులు, క్రైస్తవులు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా క్రీస్తుకు బయట మనము ఒకప్పుడు దేవుని ఎరగని వారమై ఉన్నాము. నిజానికి దేవుడు కాని వారిని మనము ఆరాధించిన వారమై ఉన్నాము. కానీ ఓకే అమ్మ, ఓకేనా? తిన్నావా? ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చేస్తాను నేటికి, వచ్చేస్తాను. 5 నిమిషాలు 5 నిమిషాలు ఫోన్లో అక్కడ అంత భయం మా చెల్లికి. ఏమైనా కానీ మా భార్య లాంటి ధైర్యము అందరికి వచ్చిన గాక. అంటే గొప్ప సేవా పరిచర్య మనకేం కాదు. ఎందుకంటే ఆయనే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నా చెప్పండి. ఆత్మను చంపక ఆత్మను చంపవాడికి భయపడుడి. నా యొక్క అనుమతి లేనిదే మీ తలలో ఒక వెంట్రుక కూడా రాలేదు. ఆయన మనకంతా ఫుల్ గ్యారెంటీ ఇచ్చిన తర్వాత ఈ మనుషులకు భయపడాలి. దేవుడు హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను పాట పాడనా? ఇప్పుడు మీరు ఇస్తారు చూడండి. దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా ధీటైనా దేవుడు లేనిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా ధీటైనా దేవుడు లేనిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దేవుడు లేనిలలో ఆశ్చర్యకరుడు ఇచ్చుడము తండ్రికి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఇచ్చుడము తండ్రికి సమాధానకర్త. తన చేతిలో రోగాలు నయమైపోయింది, తన చూపుతో దెయ్యాలు విరగొట్టాలి, మన మాటతో పరిస్థితిని ఆయన శాసించుకున్నాడు. నీతిపై భూమిక దక్షిణ
కోసం సజీవుడై తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, దేవుడు లేడిలో, తన సాటైన వీడైన దేవుడు లేడిలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా! బోలో ఖుదావంద్ యేసు మసీహ్కి, త్వరలో మన కోసం రానైన యేసు రాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభువుకి, దేవాది దేవుడికి, దావీదు పట్టణమందు నేడు మన కొరకు పుట్టిన రక్షకుడైన యేసు క్రీస్తుకి హల్లెలూయా! మేరీ మేరీ క్రిస్మస్! మేరీ మేరీ క్రిస్మస్! హ్యాపీ క్రిస్మస్! మేరీ మేరీ క్రిస్మస్! హల్లెలూయా! దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన సమృద్ధి గల కృపను మీ పైన కుమ్మరించిన గాక. మరి నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు సామ్రాట్ గారికి, కమలమ్మ గారికి, వారి కుటుంబానికి, శాంతం శంకర్ గారికి, మరి అతిథులుగా ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు, చిన్నవారికి, పెద్దవారికి అందరికీ పేరు పేరున నా వందనాలు. మరలా ఈ ప్రాంతంలో మరి మీ మధ్య రావడానికి నా కోసము ప్రార్థన చేయండి. నా అనుదిన పరిచర్య కోసము మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరు హృదయాన్ని కదిలించాలన్నవాడు గట్టి చెప్పకూడదా మరొకసారి స్తోత్రములు. ముఖ్యంగా ఈ ఐఎల్ ఫ్యామిలీ గ్యాంగ్ క్రిస్మస్ సెలబ్రేషన్ జీవితంతో అద్భుతంగా జరిగించినందుకు దేవుని స్తోత్రం కలుగురు గాక. ఇందా భాష గారు వాక్యం చెబుతా పరలోకం ఎంతమంది కావాలన్నాడు. చేతనమ్మ దయచేసి అబద్ధాలు, దేవుడు అబద్ధవాడు వెనకాలను కూడా పరలోకం కావాలంటే ఏం చేయాలి మనం? అనుసృతమేనా? హల్లెలూయా! ఇందాక అయ్యగారు ఒక మాట చెబుతున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో బాగా లోపలికి వెళ్తుంది, చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. అంటే స్క్రీన్ షాట్ కదండి, ప్రూఫ్ కోసం. మనకు స్క్రీన్ షాట్ కంటే స్కిన్ షాట్. హల్లెలూయా! దేవుడు తన శరీరాన్ని ఇచ్చాడు. ఆయన ఏకైక కుమారుని ఇవ్వటానికి కూడా దేవుడు అంట వెనకాల ఎవరి కోసం అమ్మా? స్కిన్ కదా, ఆయన స్కిన్ ఇచ్చేసాడు, స్క్రీన్ షాట్ కాదు తల్లి. ఇప్పుడు ప్రపంచంలో అది కావాలి రుజువు. దేవుడు అసలైన రుజువు నీవు నేను నీ తాత ముత్తాతలు పుట్టకమునిపే ఆ రుజువు దేవుడు వచ్చేసాడు. హల్లెలూయా! కలిగి ఉన్నావు ఆ రుజువుని. అది పౌలు అంటాడు, నాలో క్రీస్తు స్కార్స్ అంటే ముద్ర కలిగి ఉన్నాను. హల్లెలూయా! ఈ క్రిస్మస్ లో క్రీస్తు ముద్రను కలిగి ఉండు. దేవుడు అద్భుతాన్ని జీవితంలో చేశాడు. రాత్రి మంచి వాక్యాన్ని, శ్రేష్టమైన వాక్యాన్ని కలిగి ఇక్కడి నుంచి వెళ్దురుగాక. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంతరిక్షంలో పోయొచ్చాడండి. తెలుసా మీకు? 1912 అనుకుంటా. పోయొచ్చిన తర్వాత 8th వండర్ అన్నారు. అంటే మొట్టమొదటిసారిగా చంద్రమండలంలో అడుగు పెట్టింది. నిజమే కదా? దేవుని సృష్టిలో ఒక్క నిమిషం చెప్తే ముగించేస్తా. ఆయన అడుగు పెట్టి వచ్చిన తర్వాత అందరూ అద్భుతం 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 అనుకుంటున్నా. అయితే ఆయన వెళ్ళొచ్చినాక ఏం చెప్పాడు తెలుసా? అసలైన వండర్ నేను చంద్రమండలంలో కాలు పెట్టడం కాదు, ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈ చంద్రమండలాన్ని చేసిన దేవుడు భూమి మీద కాలు పెట్టాడు. హల్లెలూయా! ఆయన భూమి మీద కాలు పెట్టాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం మనం ఇంకనూ పరిశుద్ధమై ఉండేది. అమ్మా, నిన్ను ప్రేమించి వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్లో మనం అందరం కూడా మన పెద్ద పంచోళం మనం పుణ్యకార్యాలు పూజలు చేస్తున్నాం కాదండి. దేవుడే ఇలాంటి వాళ్ళు. అందుకే ఇందాక చెప్తున్నాడు, పరిశుద్ధంగా జీవించిన ప్రయత్నించాలి. హల్లెలూయా! చక్కటి వాక్యం దేవుడు పంపించాడు. అసలు వండర్ ఏంటంటే ప్రపంచంలో యేసయ్య మానవుడిగా అదే పరిశుద్ధుడు, పరమపావనుడు నీ కోసం నా కోసం రిక్తునిగా చేసుకొని మన మధ్యలోకి వచ్చాడు. తను కొట్టేసుకున్నాడు. 4 రోజులు కాదు, ఎప్పుడు మాట చేయాలి కొట్టేసుకున్నాడు. ఆయన తగ్గించేసుకున్నాడు. ఫిలిప్పీ 2:6 కదా, రిక్తులుగాను దాసులుగాను ఆయన చేసుకుని వచ్చాడు. ఇది యేసు ప్రభు ప్రేమ. మనం ఏం ప్రేమ చూపిస్తాం ఆలోచించేది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కొంచెం సెంటర్లో పెట్టడానికి ఇబ్బంది లేదు కదా, అందరికీ
ఇక్కడే దగ్గరలో 10 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, కొంతమంది 1 గంట దూరంలో ఉన్నారు. ఎంతైనా సరే మనం ఇక్కడే తిరుగుతున్నాం కాబట్టి వారైతే హైదరాబాద్ పోవాలి, నైట్కి వెళ్ళిపోవాలి, వారికి మళ్ళీ మన కోసం ఉండవాలి. శ్రేష్టమైన వాక్యం మీకు అందించాలని. ఎంతమంది వాక్యం గుర్తుపడుతుంది చెప్తున్నాము? ఒక్క వాక్యం ఉన్నారా కదా? కమ్మటి వాక్యం, మీరు 7 లక్షలు ఇచ్చినంత వాక్యం ఉన్నారు కదా, అవునా కాదు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరే ఏమనివ్వండి అని. సరేనమ్మా? మాస్టర్ గారు మంచి కూర్చుంటారు, దయచేసి. దేవదాస్ మాస్టర్ గారు, జాన్ తర్వాత అయ్యారు వచ్చేసి మాస్టర్ రావాలి. మా నాన్న కష్టపడతారు, ట్రైన్ చేసుకుంటుంది. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన. ఇతని ముందు ఈ కాంతి నాయన వెలుగు వాళ్ళ జీవితంలో మన్నట్లుగా సహాయం చేయమని కోరుతున్నాం ప్రభు. స్తోత్రము నాయన. ఈ రాత్రి తండ్రి ఇక్కడ చేరవచ్చు మేమందరూ కూడా ప్రభు మనసు మార్చుకొని, బ్రతుకు మార్చుకొని, జీవిత నడవడికను మార్చుకొని ప్రభు నీ కోసం జీవించే వందనాలు నాయన. అవును, ఆయన మాట్లాడుతున్న మాకు మండుచుండలేదా అని అమ్మాయి గారి ప్రజలు అన్నారు ప్రభు. అవును, మా హృదయాన్ని మండించండి, రగిలించమని కోరుతున్నాం. ఈ జ్వాల దేశం మొత్తం కూడా వ్యాప్తి సమయంలో ప్రభు ఆయన వద్దకు వస్తున్న కేక్ వ్యక్తి చేస్తున్నాం ప్రభు. ఇప్పుడు మాకు అనుగ్రహించి రాత్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి బలపరచమని కోరుతున్నాం. మా క్రిస్మస్ సమాధానం, సంతోషం దయచేయమని కోరుతూ ఇప్పుడు తిరిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఆశీర్వాదం తీసుకుందాం. మన మిత్రులు మరి మాస్టర్ గారు ఉన్నారు, మరి సమయంలో ఆశీర్వాదం కోసం మనం చేస్తున్నాం. అదే రీతిగా తలల సన్నిధిలో చేతుల ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము చేరిన మనందరికీ, సార్వత్రిక సంఘములకును తోడు నీడయుని నడిపించి దీవించును గాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. రమ్మర ప్రేమ వర్షమే. We wish you. Krishna
Christmas. We wish you a Merry Christmas and Happy New Year. And Happy New Year. And Happy New Year. We wish you a Merry Christmas and Happy New Year. We wish you a Merry Christmas. Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Happy New Year and Happy New Year. We wish you a Merry Christmas and Happy New Year. We wish you Merry Christmas. We wish you Happy Christmas. అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. Happy New Year. సువార్తను మాకు తెలిపింది. మందను విరచి మౌన మరచి నీ మధ్య కలిసి వెళ్ళాలి. ఊరిలో ఆ మాటలు స్తుతి గానాలు పాడాలి. మందను విరచి మౌన మరచి నీ మధ్య కలిసి వెళ్ళాలి. ఆ ఊరిలో ఆ మాటలు త్వరగా రావాలి. పాస్ గారు ఎత్తున్నారయ్యా. ఎవరైనా చూస్తున్నారో పాస్ గారు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అయిపోయారు ఇంకా అయిపోయారా నెక్స్ట్